సింహాద్రి ఎన్టీపీసీలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర. టెక్కలి నుంచి కుప్పం వరకు సాగే చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సింహాద్రి ఎన్టీపీసీలో పర్యటించింది. టీఎన్టీయూసీ కార్మిక విభాగం యూనియన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. కార్మికులను అణచివేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. కార్మికులు ఏ ఒక్కరూ భయపడకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరసత్వంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎక్కడి నుంచి కుప్పం దాకా టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్మిక చైతన్య యాత్ర, చంద్రన్న కార్మిక చైతన్య యాత్రలో భాగంగా 5వ రోజు ఈరోజు ఈ అనకాపల్లి నియోజకవర్గం పార్లమెంట్లోని తెలుగు నియోజకవర్గంలోని ఎన్టీపీసీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ కార్మికుల సమస్యలు ఉండడం జరిగింది. ఎన్టీపీసీలో పనిచేటువంటి వేలాది మంది కార్మికుల ఇబ్బందులు ఉండటం జరిగింది. ఈ ఎన్టీపీసీని ఆ రోజు 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించడం జరిగింది. ఆయన 3,200 ఎకరాలని ఆ రోజు రైతుల నుంచి సేకరించి, రైతులు కూడా స్వచ్ఛందంగా, చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం రైతులకి, 99లో కూడా 3,200 ఎకరాలు ఇచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ రోజు అదేవిధంగా రైతాంగానికి అండంగా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు కేవలం 20 నుంచి 50,000 ఎకరానికి 2,25,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈ విధంగా అనేక ప్లాంట్లు, పరిశ్రమలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కానీ సైకో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కోడుగుడు మంత్రి పరిశ్రమల శాఖ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి కనీసం ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఒక్క కార్మికుడికి ఉపాధి చూపించని చెప్పి సందర్భంగా విధానానికి తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కార్మిక లోకానికి ఒక పిలిపిస్తా ఉన్నాం. టీఎన్టీసీ తాడేపల్లి కొంపలు ఎందుకు అనుకుంటాడు? సింహం అయితే పరదాలు కట్టుకొని హిందూ రోడ్డు మీదకి వస్తాడు. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే వాళ్ళకు భయం పట్టుకుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఆఖరికి పులివెందుల్లో కూడా తను ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే మాట్లాడుతూ ఉన్నారు, రచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు సింహానివో లేకపోతే ఒక పందివో ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తాను. ఐటీ బస్సులు వస్తాయన్నారు. మరి 4 సంవత్సరాల 10 మాసాలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఒక ఐటీ కంపెనీ కూడా రాలా, ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల. విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి సహజంగా అలవాటు పేమెంట్ ఇవ్వటం, పేటీఎం బ్యాచ్ అలవాటు కాబట్టి ఆ సమ్మిట్కి కూడా డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని ఎమ్మెల్యే చేసినట్టుగా చూపించారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్మికులారా ఏకంగా మేము పిలిపిస్తా ఉన్నాం. మన కార్మికులందరూ ఏకమయ్యి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం అంతా వాళ్ళ రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 64 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రవాణా రంగ కార్మికులు అనేక 100 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ మీద ఉంది. కాబట్టి కార్మిక లోకం అంతా ఏకమవలసిన బాధ్యత ఉంది. మన అనకాపల్లిలో సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం, ఇంకొన్ని సంఘటన మనం చూసాం. ఆ కుటుంబానికి టీఎన్టీసీ తరపున సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎవరో అధైర్యపడద్దు, ఎవరో ఆత్మహత్యలకి పురుగొల్పొద్దని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కార్మికులకి న్యాయం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా కొన్ని 100 సార్లు కార్మికులు కలవడం జరిగింది, కార్మికుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించిన సందర్భంగా తెలియజేస్తాం.